ఏటూరు నాగారం ఐటీడీఏ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకత్వం. గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, కళాశాల సమయంలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి ర్యాలీతో ఐటీడీఏ ముట్టడించడం జరిగింది. అనంతరం ఐటీడీఏ ఏపీఓ వసంతరావు డిడిపోచంకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడుతూ, గత 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్న మెస్, కాస్ఫోటిక్ బిల్లులు విడుదల కాక వార్డెన్లు తమ చైన్లను బ్యాంకులలో పెట్టి ఆశ్రమ పాఠశాల హాస్టళ్లను నడిపిస్తున్నారన్నారు. వార్డెన్లకు రోజురోజుకు ఖర్చులు అధిక భారం అవుతున్నవి తప్ప బిల్స్ అయితే విడుదల కావడం లేదని, వార్డెన్లు రోడ్డున పడే పరిస్థితి కూడా కనపడుతుందని వెంటనే అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ బిల్స్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలో పూర్తిస్థాయిలో టీచర్లు, బాత్రూంలు, మరుగుదొడ్లు, హాస్టల్లో ఫ్యాన్లు పెట్టించాలన్నారు. పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో పూర్తిస్థాయిలో బాత్రూంలు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్ వర్కర్లే ఉండాలన్నారు. అదేవిధంగా రాయనగూడెం ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. అదేవిధంగా తుపాకులగూడెం, కన్నయ్యగూడెం, వాజేడు, వెంకటాపురం, మంగపేట ప్రాంతాల నుంచి డిగ్రీ, ఐటీఐ, జూనియర్ కళాశాలకు వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. కళాశాల సమయంలో బస్సు సౌకర్యం లేక రోజు రోజుకు ప్రైవేటు వాహనాలకు రావాలంటే చదువులు మార్గమధ్యలోనే ఆగిపోతున్నాయి. సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలగాక ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్లో ఉన్న మిస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉసురు పోసుకోవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో దశలవారీ పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాగటి రవితేజ, టి. ఎల్. రవి, జిల్లా ఉపాధ్యక్షులు కోకిల బాలు, జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి నర్సింగరావు, మండల నాయకులు రాకేష్, సాంబశివరావు, హేమంత్, జస్వంత్, సంతోష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పడుకోవడానికి పరుపులు లేనటువంటి ములుగు జిల్లాలో, ములుగు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు ఈ విధంగా మేము ఎన్నిసార్లు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఇంకోటి ఏంటంటే 5 మండలాలకు ఎక్కువ సార్ ఐటీఐ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ ఇక్కడ చదువుకున్నాను ఉంటారు. వాజేడు, వెంకటాపురం, కన్నయ్యగూడెం బస్ సౌకర్యాలు లేవు. మరి బస్ సౌకర్యం లేకపోతే విద్యార్థులు ఎట్లా చదువుకోవాలా?